హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బీహార్ హోమ్ మినిస్టర్ మరో యోగి ఆదిత్యనాథ్గా పిలుచుకునే సామ్రాట్ చౌదరి యాక్షన్ ప్లాన్లోకి దిగారు. తాజాగా పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసులకు చాలా కీలక ఆదేశాలు జారీ చేశారు. మాఫియాతో పాటు అమ్మాయిలను ఏడిపించే వాళ్ళు, ఆర్గనైజ్డ్ నేరాలకు పాల్పడే వాళ్ళు, జైళ్లలో సెల్ ఫోన్లను ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, వీళ్ళందరిపైన చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై నుంచి రాష్ట్రంలో నేరస్తులపై యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయాలని పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చేస్తున్నామని కీలక ప్రకటన జారీ చేశారు. దీంతో ఇకపై నుంచి బీహార్లో గూండారాజ్పై పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారనే తెలుస్తోంది. అయితే తాజాగా ఆయన ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ బీహార్లో భూ అండ్ ఇసుక మాఫియా చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ఈ ఇసుక మాఫియా నుంచే ఎక్కువగా డబ్బులు అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యవస్థీకృత నేరాన్ని అరికట్టడానికి సామ్రాట్ చౌదరి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఎప్పుడైనా కూడా గూండాలకు లేదంటే రౌడీ మూకలకు డబ్బులు అందాలి అంటే భూములను కబ్జా చేయడం, లేదంటే ఇసుక ఇలాంటి క్వారీలను వాళ్ళు తమ హస్తగతం చేసుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకు ఫస్ట్ డబ్బులు వస్తాయి. ఈ డబ్బుల కోసమే గూండాలంతా కూడా పనిచేస్తారు. కాబట్టి ఫస్ట్ ఇక్కడి నుంచే వీళ్ళను ఆర్థికంగా దెబ్బగొట్టాలి అని భావించారు. దీంతో ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఎవరెవరైతే ఈ మాఫియాకు పాల్పడుతున్నారో వాళ్ళందరి లెక్కలు తేల్చమని ఇంతకుముందే పోలీసులకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. తాజాగా పోలీసులు దానికి సంబంధించిన నివేదికను సైతం సామ్రాట్ చౌదరి దగ్గరకు తీసుకువచ్చారు. దీంట్లో ఏకంగా 400 మంది ప్రధానంగా ఈ మాఫియాకు పాల్పడుతున్నారని పోలీసులు ఆయనకు నివేదికను ఇచ్చేశారు. దీంతో ఇకపై నుంచి ఈ 400 మంది మాఫియా నేరస్తులపై పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపనున్నట్లు తెలుస్తుంది. వారిపై యాక్షన్ ప్లాన్ షురూ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ 400 మంది జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇకపై నుంచి రాష్ట్రంలో మాఫియాకు ప్రధాన ఆర్థిక వనరు అయిన ఇసుక అండ్ భూ మాఫియా నుంచి ప్రధానంగా వాళ్లకు డబ్బులు రావడం ఆగిపోతాయి. అక్కడి నుంచే ఈ మాఫియాకు చెక్ పెట్టడం స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను డిస్టర్బ్ చేసే సాధారణ గూండాలు, నేరస్తులు ఇలాంటి వాళ్ళందరిపైన ఒక కన్నేసి ఉంచాలి అని కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. జనరల్గా మనందరికీ తెలుసు, మన దేశంలో బీమారు స్టేట్స్గా ఒకప్పుడు యూపీ అండ్ బీహార్ను పిలుచుకునే వాళ్ళు. ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గూండా రాజ్యం అనేది గతంలో కొనసాగింది. యూపీలో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గూండారాజ్ అనేది పెద్ద ఎత్తున రాజ్యం వెళ్ళింది. అదే సమయంలో బీహార్లో ఆర్జేడీ పాలనలో ఈ జంగిల్ రాజ్ అనేది రాజ్యం వెళ్ళింది. వీళ్ళ పాలనలో పెద్ద ఎత్తున గూండాలు అనే వాళ్ళే ఒక రకంగా ప్రభుత్వాన్ని నడిపించే స్థాయిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ పెకిలించి వేసినప్పుడే ఆ రాష్ట్రాలు రెండు కూడా బీమారు స్టేట్స్ నుంచి బయటికి వస్తాయి అని గతంలోనే చాలా మందికి అర్థమైంది. దీంతో యోగి ఆదిత్యనాథ్ యూపీలో చర్యలు తీసుకోగా ప్రస్తుతం అక్కడ ఏ ఒక్క గుండా కూడా బయట లేడు. ఉంటే జైల్లో ఉంటారు, లేదంటే యూపీ బయట ఉంటూ ఉన్నారు. ఇప్పుడు బీహార్లోని నేరస్తులు, చిన్న చిన్న నేరస్తులు లేదంటే గుండాలు ఇలాంటి వాళ్ళందరిపైన పోలీసులు దృష్టి సారించేందుకు ఇప్పుడు చర్యలు చేపడుతూ ఉన్నారు. వీళ్ళందరి లెక్కలు బయటికి తీసి ఒక్కొక్కడిని ఎన్కౌంటర్ చేయడమో, లేదంటే రాష్ట్రం నుంచి పారిపోయేలా చేయడమో, లేకపోతే అరెస్ట్ చేయడమో ఇలాంటివి చేస్తారు. దీంతో త్వరలోనే బీహార్లో కూడా ఈ గూండాల పాలన పూర్తిగా అంతం కానున్నట్లే తెలుస్తోంది. వీటితో పాటు మనందరికీ తెలుసు, జైళ్లలో ప్రస్తుతం పెద్ద ఎత్తున సెల్ ఫోన్లు అనేవి నేరస్తులకు అందుతూ ఉన్నాయి. రీసెంట్గానే కర్ణాటకకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. ఐసిస్ ఉగ్రవాది ఎవరైతే ఆన్లైన్ ద్వారా యువతను ఉగ్రవాదంలోకి చేర్చడానికి ప్రయత్నం చేశాడో అలాంటి కరుడు గట్టిన ఉగ్రవాదిని అరెస్టు చేసి ఎన్ఐఏ జైల్లో వేసింది. ఆయన బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆ సెంట్రల్ జైల్లో ఆయన ఏకంగా ఆండ్రాయిడ్ ఫోన్ను ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో అతను చాలా క్యాజువల్గా ఇక్కడ సెల్ ఫోన్ అనేది చాలా ఈజీగానే దొరుకుతుంది. ఈ జైళ్లలో బ్లాక్ మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక సెల్ ఫోన్కు ఒక 20-30 వేలు ఇస్తే ఈజీగా తమ చేతికి వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ 4G హై స్పీడ్ ఇంటర్నెట్ సైతం లభిస్తుంది. కాబట్టి ఇక మాకు బయట కంటే ఇక్కడే స్వేచ్ఛగా ఉంది అనే విధంగా ఆయన మాట్లాడారు. నిజానికి ఒక ఉగ్రవాది బయట అయితే
తన ఫేస్బుక్ ద్వారానో లేదంటే ఇతర ఖాతాల ద్వారానో ఎక్కడైనా ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందిస్తే దాన్ని పట్టుకోవడానికి భద్రతా సంస్థలకు వీలవుతుంది. కానీ జైల్లో నుంచే దీన్ని ఆపరేట్ చేస్తే దీన్ని గుర్తించడం మరింత కష్టంగా మారుతుంది. కాబట్టి జైళ్ళలో ఈ విధంగా సెల్ ఫోన్లు అనేవి ఎంటర్ కావడం వల్ల ఉగ్రవాదులు ఈ సెల్ ఫోన్లను ఉపయోగించడంతో పాటు బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో జైల్లో నుంచే నేరస్తులు లేదంటే మాఫియా లేదంటే గూండాలు ఇలాంటి వాళ్ళు తమ అనుచరులను జైల్లో నుంచే డిక్టేట్ చేస్తూ ఉంటారు. మీరు పలానా చోట పలానా టైంలో ఇది చేయండి అని జైల్లో నుంచే వీళ్ళు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆయన జైల్లో ఉన్నా కూడా బయట మాత్రం నేరాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సామ్రాట్ చౌదరి గుర్తించారు. దీనివల్లనే జైళ్లలో సెల్ ఫోన్లను పూర్తిగా నిషేధించే విధంగా మీరు చర్యలు తీసుకోండి. వీటన్నిటిని ఏ ఒక్క సెల్ ఫోన్, కీప్యాడ్ ఫోన్ కూడా వాళ్ళకు చేరకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు జనరల్గా జైళ్ళలో కొంతమంది నేరస్తులకు బయట ఫ్యామిలీ ఫుడ్ తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల చాలా వరకు సెల్ ఫోన్లు నేరస్తులకు అందుతూ ఉన్నాయి. ఫుడ్లో చపాతీలో ఒక సెల్ ఫోన్ చుట్టేసి క్యారియర్ బాక్స్లో కట్టేసి పంపించేస్తే అయిపోతుంది. ఎక్కడ మెటల్ స్కానర్ దగ్గర ఒక్కటే మేనేజ్ చేసే ఇక ఆ సెల్ ఫోన్ నేరస్తుడికి అందినట్లే. సో ఇలాంటి బయట ఫుడ్ వల్ల ఎక్కువగా సెల్ ఫోన్లు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఈ బయట ఫుడ్ను వైద్యుల రికమెండేషన్ ఉంటే తప్ప అలో చేయవద్దు. అతను విఐపి నేరస్తుడైనా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అలో చేయవద్దు అని సంచలన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇకపై నుంచి బయట ఫుడ్ పూర్తిగా నిషేధం ఉంటుంది. దీంతో ఇకపై నుంచి జైళ్ళలో సెల్ ఫోన్లను పూర్తిగా కట్టడి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో పాటు ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎస్టీఎఫ్ అనేది ఆ జిల్లాలో ఉన్న గూండాలు, నేరస్తులపై ఒక కన్నేసి ఉంచుతుంది. జనరల్గా పోలీసు వ్యవస్థకు అనుబంధంగా ఇది పనిచేస్తుంది. కాబట్టి ఎక్కడైనా గూండాలు, నేరస్తులు ఏదైనా తోక జాడిస్తే ఖచ్చితంగా వాడిపై బుల్లెట్లు దిగడమే ఖాయమని తెలుస్తుంది. రీసెంట్గానే సామ్రాట్ చౌదరి హోంశాఖ మంత్రి తీసుకున్న వెంటనే ఆ మరుసటి రోజే శివదత్ రాయ్ అనే ఒక గూండాపై పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సో ఈ విధంగా ఇకపై నుంచి ప్రతి జిల్లాకు ఒక ఎస్టీఎఫ్ అనేది ఏర్పాటవుతుంది. వీళ్ళు నేరస్తులపై ఖచ్చితంగా దృష్టి సారిస్తారు. కాబట్టి బీహార్లో నేరస్తుల సామ్రాజ్యం అనేది పూర్తిగా కుప్పకూలిపోయే దశకు చేరుకుంటుంది. అంతేకాకుండా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కూడా ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు అవుతుంది. దీని ద్వారా ఎక్కడైనా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతాయని చిన్న అనుమానం వచ్చినా కూడా ఈ ఏటీఎస్ అనేది రంగంలోకి దిగుతుంది. తద్వారా రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా పూర్తిగా చెక్ పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో పాటు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపైన కూడా సామ్రాట్ చౌదరి కీలక నిర్ణయం తీసుకున్నారు. జనరల్గా అమ్మాయిలు రోడ్డుపై వెళ్తూ ఉంటే కొంతమంది పోకిరీలు, రోమియోలు అమ్మాయిలను ఏడిపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఇకపై వాళ్ళను కనుక ఏడిపిస్తే ఖచ్చితంగా పోలీసులు అక్కడే ఉండి వాళ్ళను అదుపులోకి తీసుకునేందుకు వీలుగా పింక్ వ్యాన్ అండ్ పింక్ స్కూటీలను పోలీసులకు అందజేయనున్నారు. మహిళా పోలీసులు వీళ్ళపై చర్యలు తీసుకోనున్నారు. ఎక్కడైనా ఎవడైనా రోడ్డుపై ఏడిపిస్తే అక్కడే వాడిని తన్ని మరి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి అన్ని ఆదేశాలను ఇవ్వడాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీహార్లో ఫర్ ది ఫస్ట్ టైం 2005లో నితీష్ కుమార్ అక్కడ సీఎంగా ఉన్నారు. అప్పటి నుంచి 2025 వరకు ఆయన హోంశాఖ మినిస్ట్రీని ఆయన దగ్గర అట్టిపెట్టి ఉంచుకున్నారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం బీజేపీ ఈ హోంశాఖను తమకు తీసుకుంది. ఈ హోంశాఖ మంత్రిగా సామ్రాట్ చౌదరిని నియామకం చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి యూపీలో లాగా గూండారాజ్ను అంతం చేసేందుకు బీహార్లో కూడా బీజేపీ పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఇది త్వరలోనే పూర్తి కావాలి అండ్ బీహార్ ఒక బీమారు స్టేట్ నుంచి అభివృద్ధిలో దూసుకుపోయే స్టేట్లా మారాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.